వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధాని గురించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. అమరావతి రాజధానికి 3 ప్రాంతాల నుంచి యాక్సెస్ రాబోయే కొద్ది రోజుల్లోనే కల్పించబోతా ఉన్నారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ, కుడి కాలువ, బకింగ్హామ్ కెనాల్పై ఉండవల్లి సమీపంలో 110 మీటర్ల అతి పొడవైన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 40 గడ్డర్లు ఎక్కించారు. రాబోయే 15 రోజుల్లోనే ఈ బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి రాబోతా ఉంది. మంత్రి నారాయణ ప్రతి వారం ఆ బ్రిడ్జి పనులను సమీక్షిస్తూ ఉన్నారు. అమరావతి రాజధానికి సీడ్ యాక్సెస్ రోడ్డుకి నేరుగా కనెక్టివిటీ చేసే బ్రిడ్జి ఏదైనా ఉందంటే స్టీల్ బ్రిడ్జి. ప్రస్తుతానికి 2 లైన్లతో వస్తున్న, భవిష్యత్తులో దాన్ని మరో 2 లైన్లు కూడా డెవలప్ చేయబోతా ఉన్నారు. ఆ బ్రిడ్జి పనులు 15 రోజుల్లో కంప్లీట్ చేయాలని మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. అది కనుక పనులు పూర్తయితే ఇక ఉండవల్లి కరకట్ట మీద ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు. నేరుగా సీడ్ యాక్సెస్ రోడ్డు, ఓల్డ్ ముంబై రోడ్డు ఏదైతే గుంటూరు విజయవాడ మధ్య ఉంటుందో మంగళగిరి మీదుగా ఆ ఓల్డ్ బాంబే హైవేలో కలుస్తుంది. దాని మీదుగా నేరుగా ఉండవల్లి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్లో నుంచి కోర్ క్యాపిటల్ వరకు వెళ్ళిపోవడానికి అవకాశం దొరుకుతుంది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయబోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా 70 కోట్ల రూపాయల వ్యయంతో అతి పొడవైన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నాయి. జస్ట్ ఇన్స్టాలేషన్ మాత్రమే, ఆల్రెడీ మొత్తం కన్స్ట్రక్షన్ చేసుకొని ఉంచారు. ఆ స్టీల్ తీసుకొచ్చి దాన్ని జస్ట్ పెట్టడం మాత్రమే పనులు మిగిలి ఉన్నాయి. పెద్ద పెద్ద క్రేన్లు తీసుకొచ్చి 40 టన్నులు ఎత్తే క్రేన్లు కూడా తీసుకొచ్చి ఇప్పటికే గడ్డర్లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రాబోయే వారం 10 రోజుల్లోనే అందుబాటులోకి రాబోతా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మరో వీడియోలో మనం కలుసుకుందాం.